హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. మా ఆయన అయితే ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోస్తున్నారు. నేనైతే ఇంట్లో పని అంతా చేసుకొని వచ్చినాక టిఫిన్ చేసుకుంటున్నాము. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వడలు చేసుకుంటున్నానండి. నైటే పప్పు నానబెట్టాను నేను. ఈరోజు టిఫిన్కి వడ చేయబోతున్నాను. దాంట్లోకే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టేశారు అక్కడ. ఇక నేనైతే ఇంట్లో పనులన్నీ చేసుకొని స్నానం చేసి వచ్చాక టిఫిన్ చేసుకుంటున్నాను. దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర ఇంకా ఉప్పు వేసి కలిపేసి ఆయిల్ వేడైనాక ఆయిల్లో ఇలా చేత్తోనే ఒత్తేసానండి. పేపర్ మీద ఎత్తుకుంటే రౌండ్గా వస్తాయి. ఇంకా అంత టైం లేదులే, అప్పటికే 9:30 10 అవుతుందని నేను లేట్ అయిపోతుందని చేత్తో ఒత్తేసేసాను. ఇలా తయారైపోయినాయండి. అయితే ఫస్ట్ చేసినవి 2 తీసి దేవుడి దగ్గర పెట్టేసేసాను. ఎందుకంటే మనం స్నానం చేయగానే దేవుడికి దీపారాజన చేస్తాం కాబట్టి 2 తీసి దేవుడి కాడ పెట్టేస్తే దీపారాజన చేసి ఆరతి ఇచ్చేస్తే అంతటితోటి పూజ పూర్తి అవుద్ది. అందుకే నేను దేవుడికి పెట్టేస్తాను. ఏదైనా సరే ఉదయం టిఫిన్ చేసింది ఇంకా అదే బాండిల్లో ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఉండించుకున్నానండి. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు అన్నీ, కరివేపాకు అన్నీ వేసేసి కరివేపప్పు కారం చేసుకుంటున్నాను. ఈ కరివేపాకు కారం చాలా బాగుంటుందండి. దేంట్లోకైనా బాగుంటుంది. రోజు చట్నీ చేస్తున్నాను కదా, పల్లి చట్నీ. ఈరోజు కారప్పొడి చేద్దామని చేస్తున్నాను. ఇది మా అమ్మమ్మ చాలా బాగా చేసేదండి చిన్నప్పుడు. ఇది చేస్తే మాకు నెయ్యి కరగబెట్టంగానే మా ఇంట్లో ఫస్ట్ మాకు నెయ్యి వేసి కారప్పొడి వేసి నెయ్యి వేసేసేది. చాలా బాగుండేది. అందుకని నేను ఈరోజు రోజు పల్లి చట్నీ ఏం తింటామని ఈరోజు కారప్పొడి చేసుకుంటున్నాను. వడలేకి ఇది కూడా బాగుంటుంది. నెయ్యి వేసుకున్నా బాగుంటుంది, నెయ్యి వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. మనం వేడివేడి అన్నంలో కూడా వేసుకుని నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వర్షం పడుతుంది కదండి, ఇలాంటి కారప్పొళ్ళు చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇంకా నేనైతే మా వాళ్ళిద్దరికి కూడా పెట్టేసి ఇంకా దేవుడి కాడ పెట్టేసేసాను కదా, ఇంకా నేను కూడా పెట్టుకుంటున్నాను టిఫిన్ అనేది. ఇలా చేసుకుంటే టిఫిన్ వేడివేడిగా బాగుంటుందండి తినేదానికి. కారప్పొడి అయితే నాకు బాగా నచ్చద్ది. మేము చిన్నప్పుడు చద్దన్నంలో తినేవాళ్ళం అండి. ఇది కారప్పొడి చద్దన్నం అంటే గంజి ఉప్పు వేసుకొని పోసి పెడితే, నైట్ పోసి పెడితే, గంజి పోసి పెడితే అది చద్దన్నంలో ఈ కారప్పొడి తినేవాళ్ళం. చాలా బాగుండేది. అన్నంలో కలిపేసుకునేవాళ్ళమి. ఎర్రగా అయిపోయి గంజి కారప్పొడి చాలా టేస్ట్గా అనిపించేది. ఇక నేను అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టుకుంటాను. సీసా నిండా చేసి పెట్టుకున్నామంటే మనం చట్నీ చేసుకొని రోజు, ఒకవేళ చేసుకున్న కారప్పొడి వేసుకోవాలనుకున్న రోజు కూడా చక్కగా ఇలాంటి కారప్పొడి వేసుకొని తినేసేయచ్చు. దోశ ఇడ్లీలకి కూడా చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నం లేక బాగుంటుంది. అందుకని ఇలాంటి కారప్పొడి అప్పుడప్పుడు చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఈ వర్షాకాలం ఇంకా బాగుంటుందండి. ఈరోజైతే మా టిఫిన్ ఇదేనండి. మీకు అందరికీ నా వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కానీ లైక్ చేసి షేర్ చేయండి. మీరేం టిఫిన్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఈ టిఫిన్ కూడా చేసుకొని తిని, కారం కూడా చేసుకొని వడల్లో తినండి. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. తప్పకుండా మీరందరూ చూస్తారనుకుంటున్నాను, నచ్చద్దు అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో కలుస్తాను.